హలో అండి, నేను మీ సింధు. వెల్కమ్ టు మన ఇంట కమ్మని వంట. నేను మీకు ఈరోజు చికెన్ పకోడీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపెట్టబోతున్నాను. దీనికి ముందుగా 1/2 kg వరకు బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. దీన్ని బాగా కడిగి పెట్టుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1/2 స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. కారాన్ని మీ టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో 1/2 స్పూన్ పసుపుని వేసుకోవాలి, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఈ మసాలాలంతా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలకి మసాలానంతా పట్టించి ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేయడం వల్ల చికెన్ ముక్క ఈ మసాలానంతా పీల్చుకొని చాలా టేస్టీగా వస్తుంది. 1 అవర్ తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్ని వేసుకోవాలి. ఇందులో చిటికెడంతా ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. ఇందులో ఒక గుడ్డుని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఎగ్ వేయడం వల్ల బైండింగ్ నేచర్ వచ్చి ఈ మసాలాలంతా ముక్కకి బాగా పడతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలని వేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకున్నట్టయితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ముక్క ఉడకదు. ఇవి డీప్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. దీనిపైన కరివేపాకుని కానీ పచ్చిమిర్చిని ఈ విధంగా వేయించి వేసుకున్నట్టయితే చాలా టేస్టీగా వస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.